వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు శ్రీవారి సేవకి వెళ్తున్నానండి. తిరుపతికి వెళ్తున్నాను. సో టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్తేనే కదా మనకు సీట్లు దొరికేది, అది అందులో జనరల్ టికెట్. సో ఇంకొక అన్నయ్య వస్తా అని, టైం పడుతుంది తమ్ముడు నువ్వు వెళ్ళిపో అని అనిండే, కానీ వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. ఇంకా నాకు తెలిసిన వరకు అయితే వరలక్ష్మి చాలా బాధపడ్డది. 7 days ఎందుకు, 3 daysలోనే సేవ చేసుకొని రావచ్చు కదా అని అంటే, సరేలే నీ ఇష్టం, అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు చూద్దాంలే అని ఏదో ఒక చిన్న మాట అబద్ధం చెప్పి అయితే వచ్చాను. దాని తర్వాత తెలుస్తుంది ఏందబ్బా ఇంకా ట్రైన్ రాలేదు అని అనుకునే లోపలికి ఇలా ఒక 10 నిమిషాలు అటు ఇటు అయిపోయేపటికి ట్రైన్ వచ్చింది. మేము చూడండి, ఈ జనరల్ దాంట్లో మాకు సీట్లు దొరుకుతాయో దొరకవో అని చాలా భయం ఉండే, కానీ లాస్ట్కి అయితే సీట్లు అయితే దొరికినాయి. సో అక్కడ నుంచి అయితే కొద్దిగా ప్రయాణం స్టార్ట్ అయ్యే మూమెంట్లో అన్నయ్య ఫోన్ చేసి, అరే బాబు నేను వస్తున్నాను, నాకు టికెట్ తీసుకున్నాను నేను అంటే, సరే అన్నయ్య సీట్ అయితే దొరికింది, నువ్వు వచ్చేసాయి అని చెప్పి ఇంకా అక్కడ నుంచి కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా క్లైమేట్ అయితే ఎంజాయ్ చేసినాము. ఈ టైం వచ్చి 2 o'clock అవుతుంది. ప్రజెంట్ గుత్తిలో ఉన్నాము. గుత్తి నుంచి మళ్ళీ డోన్ దగ్గరకు వచ్చినాము. డోన్లో కొద్దిగా మాట్లాడి అక్కడక్కడ కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నాం అన్నయ్యతో. ఇంకా సో ఫ్రెండ్స్, ఇలా నా లైఫ్లో ఇలా జర్నీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. కానీ ఎనీవేస్ మీ అందరూ నాతో ఉండే వరకు నాకు ఏ ఇబ్బంది ఉండదు అని ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు ప్రజెంట్ మేము రేణిగుంట జంక్షన్లో అయితే ఉన్నాము.